తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తోటి సీఎం రేవంత్ భేటీ ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు సంబంధించి గవర్నర్తో రేవంత్ రెడ్డి చర్చించారు. సెషన్లో ప్రవేశపెట్టబోయే పలు బిల్లులపై కూడా ఇద్దరి మధ్య టాపిక్ వచ్చినట్టు తెలుస్తోంది. కేబినెట్లో ఖాళీ బెర్తలు, విస్తరణ అంశాలపై కూడా గవర్నర్తో సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం విషయంలో కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు భేటీ అయ్యారు గవర్నర్, ముఖ్యమంత్రి. రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాము. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై ముఖ్యమంత్రి గవర్నర్తో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశం కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. బిల్లులు, మంత్రివర్గ విస్తరణపై గవర్నర్, సీఎం చర్చించినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వెంట ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సైతం గవర్నర్ భేటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, భేటీ తర్వాత అటు సీఎంఓ కానీ ఆర్ఎల్స్ గవర్నర్ ఆఫీస్ కానీ ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? భేటీ మధ్య జరిగింది, ఏమేమి అంశాలు చర్చకొచ్చాయి, అవుట్కమ్ ఏంటి అనేది? సుమారు 12:50 ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్కి వచ్చారు. రాజ్భవన్కి వచ్చిన తర్వాత గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అవ్వడం జరిగింది. సుమారు గంటన్నరకు పైగా భేటీ జరిగింది. భేటీలో పలు అంశాలను చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇటు రాజ్భవన్ నుంచి కానీ అటు సీఎంఓ నుంచి కానీ ఏ అంశాల మీద చర్చించారనేది అఫీషియల్ సమాచారం రాకపోయినప్పటికీ పూర్తిగా ప్రధానంగా కొన్ని అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యవసరంగా మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ పరంగా జరగాల్సిన ముఖ్యమైన ఘట్టాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి పూర్తి స్థాయి పరిపాలన మీద సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయడం జరిగింది. పార్లమెంటులో మంత్రుల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి 5 రోజులు అక్కడే ఢిల్లీలో ఉండి పలు అంశాలపై కేంద్రంలో ఉన్న మంత్రులతో అలాగే కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపడం జరిగింది. అందులో ప్రధానంగా కాంగ్రెస్ హైకమాండ్తో జరిపిన చర్చల్లో మంత్రివర్గ విస్తరణ, ఇప్పటివరకు 12 మంది మంత్రులతో ఏర్పాటైన ప్రభుత్వం ఇంకా 6 మంత్రి పదవులు ఉన్నాయి. 6 మంత్రి పదవుల విషయంలో హైకమాండ్తో చర్చించడం జరిగింది. తొందరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్న నేపథ్యంలో ఈ విషయంపై కూడా గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెల చివరిలో ఇంకో ప్రధానంగా ఏంటంటే ఒక బడ్జెట్ సెషన్స్ను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానిపై కూడా గవర్నర్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంకా గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి కూడా గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్కు సంబంధించిన అంశాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2-3 అంశాలు గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తుంది. బిల్లులకు సంబంధించి ఒకటి, ధరణిని పూర్తిగా రీమాడిఫై చేసి కొత్త చట్టాన్ని అమలు చేయాలనేది రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్న అంశము. దాంతోపాటుగా కూడా కొత్త రెవెన్యూ చట్టం, ఇట్లా పలు అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలు చర్చించినది కూడా అఫీషియల్గా మరికొంచెంసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ శ్రవణ్.